హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మెట్రో ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, కానీ కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయండి, అది చేసుకోవడం ఎవరికి తెలియడం లేదు. సో అందుకనే నాకు తెలిసి మీ ఛానల్ అందుకే గ్రోత్ సరిగ్గా రావడం లేదు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం కరెక్ట్గా సెట్టింగ్ చేస్తే మన ఛానల్ మంచిగా గ్రోత్ వెళ్తుంది. నేను 2019లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక ఛానల్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో అవుతుందో నా సెకండ్ ఛానల్ అనమాట. సో కొన్ని మిస్టేక్ చేసిన, అందుకని ఇప్పుడు మీకు చెప్తున్నా ముందుగానే ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే మీ ఛానల్ అంటే కాపాడుకోవచ్చు. ఎందుకంటే చేతులు కానీ కాకులు పట్టుకుంటే కరెక్ట్ కాదు కదా. సో ఫ్రెండ్స్, మీరు ఆ 10 ఇప్పుడు నేను చెప్పబోయే 10 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. మీరు ఆల్రెడీ చేసుకుంటే ఫిర్ ఇంకోసారి చూసి చేసుకోండి. ఎందుకంటే నేను 3 years ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు. అది ఎక్స్పీరియన్స్ ఉంటే వదిలేసేయండి. మీ ఎక్స్పీరియన్స్ లేకుంటే, అనుభవం లేకుంటే, నేను గత 3 సంవత్సరాలు యూట్యూబ్లో ఫెయిల్యూర్ అవుతున్నా కాబట్టి ఒకసారి నేను చెప్పే సెట్టింగ్స్ మీరు కరెక్ట్గా చేసుకున్నా లేదు చెక్ చేసుకొని కరెక్ట్గా ఛానల్ ఆప్టిమైజ్ చేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్ కూడా చాలామంది ఛానల్స్ ఎగరగొట్టుతుంది. వితౌట్ ఇంటిమేషన్ ఇవ్వకుండానే చెప్పబెట్టకుండా వాళ్ళ ఛానల్ ఎగరగొట్టేస్తుంది. సో ఏం మిస్టేక్ చేస్తారేమో మనకు కూడా తెలియట్లేదు. కాబట్టి మీరు మీ ఛానల్ ఎగిరిపోకుండా ఉండాలంటే కరెక్ట్గా సెట్టింగ్స్ అంతా ఒకసారి చూసుకొని కరెక్ట్గా చేసుకొని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ కావాలంటే చాలా కష్టపడతాం, దానికి టైం స్పెండ్ చేస్తాం, మనీ స్పెండ్ చేస్తాం. బట్ ఇక్కడ మన ఏదైనా చిన్న మిస్టేక్స్ అవడం వల్ల కూడా ఛానల్ ఎగిరిపోతే మస్తు బాగా అనిపిస్తుంది. కాబట్టి ఆ సెట్టింగ్స్ ఎంత ఒకసారి చూసుకోండి. నేను చెప్పడం వెనకాల నా ఇంటెన్షన్ ఒకటే అండి. నేను 3 years కింద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఛానల్ ఎగిరిపోయింది. బట్ నేను వేరే వాళ్ళ వీడియో కింద, అంటే పెద్ద యూట్యూబర్ ఉంటారు, వాళ్ళ ఛానల్ కింద వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను డౌట్ వచ్చి అడిగితే వాళ్ళు అస్సలు నాకు రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. మస్తు అంటే మస్తు బాగా అనిపించేది, ఏడుపు వచ్చేది. కానీ ఏం చేస్తాం, సో నేనే కొద్ది తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చిన. నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు చెప్పేది ఎందుకు, మీరు నాలుగు బాధపడద్దు, మీ టైం వేస్ట్ కావద్దు, మీ ఛానల్కి ఏం కావద్దు ఇంటెన్షన్తో మాత్రం చెప్తున్నా. సో ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఏంటో చూడండి, కరెక్ట్గా చేసుకోవాలనిపిస్తే చూడండి, మాకు అద్దెల బ్రదర్ అంటే లైవ్ తీసుకొని వెళ్ళిపోండి. సో చూడండి, కావాలనుకున్న చూడండి, చూసి చేసుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ని మనం స్టూడియో అంటే కంప్యూటర్ మోడ్లో ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెర్చ్లో studio.youtube.com టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత అంటే మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ పైన 3 dots ఉన్నాయా, 3 dots మీద క్లిక్ చేస్తే మనకి డెస్క్టాప్ సైట్ ఆన్లో ఉండాలా. ఒక్కోసారి ఆన్లో ఉండకపోతే మనకు అది మన వైటీ క్రియేటర్ యాప్ చూపిస్తుంది. అట్లా చూపించినప్పుడు ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి నా సెకండ్ ఛానల్ అండి, మహేష్ దమ్మాయి వ్లాగ్స్ అంటారు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీనికి కూడా. సో ఇక్కడ జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ కింద గేర్ ఐకాన్ చూస్తారా, గేర్ సింబల్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ జనరల్ వచ్చిందా, ఇందులో ఇక్కడ డాలర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది యూట్యూబ్ ఛానల్ ఇండియాది కదా, యాక్చువల్లీ వేరే కంట్రీది కాబట్టి బై డిఫాల్ట్ అందరికీ $US ఉంటుంది. సో మీరు ఏ కంట్రీ నుంచో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. అయితే $US పెట్టినా, లేదనుకుంటే మీరు ఇండియా నుంచి కూడా INR ఉంటుంది చూసుకోండి. ఇక్కడ ఐ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఇగో ఇక్కడ ఐ మీద క్లిక్ చేస్తే INR వస్తుంది, అంటే ఇండియన్ రూపీస్ అని అర్థం. సో అది కూడా క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే బై డిఫాల్ట్ $US పెట్టిన తర్వాత మనకి ఎట్లయినా మనీ అయితే కరెక్ట్గా వస్తుంది, దానికి ప్రాబ్లం ఏం కాదు. సో బట్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలా. సెకండ్ వచ్చేసి ఛానల్ ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫో అని చూసారా, ఇక్కడ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. మీరు ఏ కంట్రీ నుంచి వీడియోస్ చేసి ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇండియా నుంచి చేస్తున్నా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఓకేనా, కంట్రీ సెలెక్ట్ చేసుకొని కింద ఇందులో కీవర్డ్స్ వేయాలి. కీవర్డ్స్ అంటే ఏంది, మీ ఛానల్ పేరే వేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు నా ఛానల్ పేరేంది, మహేష్ దమ్మాయి వ్లాగ్స్. చాలామంది నా ఛానల్ సెర్చ్లో రావట్లేదని అంటారు కదా, దానికి ఇదే ప్రాబ్లం. మన ఛానల్ ఇక్కడ కరెక్ట్గా మనం పెట్టుకోవాలి పేరు, మహేష్ దమ్మాయి వ్లాగ్స్, ఓకేనా. మహేష్ దమ్మాయి ఎంటర్, మళ్ళీ మహేష్ దమ్మాయి వ్లాగ్స్ వీడియోస్ ఎంటర్. సో చూసారా, ఇట్లా మనకు కావాల్సిన టైప్ చేసి ఎంటర్ చేయగానే ఇట్లా సపరేట్ ఇక్కడ చూసారా, సపరేట్ అయిపోతుంది. సో ఇట్లా కీవర్డ్స్ పెట్టుకోవాలా. ఇంకోటి ఏంది, మనం దేని మీద వీడియోస్ చేస్తాం అది కూడా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను ఛానల్లో, ఓకేనా. సో డైలీ వ్లాగ్స్ అని పెడుతున్నా, ఎంటర్. డైలీ రొటీన్ వ్లాగ్స్ పెట్టేసిన, మహేష్ దమ్మాయి వ్లాగ్స్ అని పెట్టేసిన, ఎంటర్. సో చూసారా, మీ ఛానల్ పేరులో కీవర్డ్స్లో పెట్టుకోండి. దాంతోపాటు మీరు రెగ్యులర్గా చేసే వీడియోకి సంబంధించిన టైటిల్ కూడా ఇక్కడ పెట్టుకుంటే ఎవరైనా సెర్చ్ చేసినా, మీరు కూడా మీ ఛానల్ సెర్చ్ చేసినా వస్తుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా పెట్టుకోకుండా మీరు సెర్చ్లో సెర్చ్ చేస్తే రాదు, ఓకేనా. ఇదే ప్రాబ్లం అంట, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి ఏముంది, అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉందా, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత
ప్రతిదీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నా మొబైల్లో, ఎందుకంటే చాలామంది నా సబ్స్క్రైబర్స్ కానీ నా సపోర్టర్స్ కానీ అందరు మొబైల్ నుంచే యూట్యూబ్ ఛానల్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి మొబైల్లో చూపిస్తున్నా. ఓకేనా? సో చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇది మధ్యలో ఉండాల. పైన అంటే మీరు కిడ్స్ సంబంధించి వీడియోస్ చేస్తున్నారు అంటున్నారు. మీరు ఎట్లా కిడ్స్ సంబంధించి చాలామంది కిడ్స్ సంబంధించి ఎవరు తక్కువ మంది చేస్తారు, మోస్ట్లీ మిగతా వాళ్ళందరూ అందరి కోసం చేస్తారు వీడియోస్. మీరు ఓన్లీ కిడ్స్ కోసం చేస్తే పైన సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇట్స్ నాట్ ఫర్ మేడ్స్ కిడ్స్ అంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కిడ్స్ సంబంధించిన దానిలో కొంచెం యాడ్స్ తక్కువ వస్తాయి. అట్లా కాకుండా నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకుంటే బంపర్ యాడ్స్, స్కిప్పబుల్ యాడ్స్, నాన్ స్కిప్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, ఎవ్రీథింగ్ అన్ని యాడ్లు వస్తాయి, ఎక్కువ పైసలు వస్తాయి అనమాట. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కిందికి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎక్కడ ఏం చెప్తున్నా అదే చేయండి. నేను చెప్పిన దాని గురించి మీరు పట్టించుకోకండి. ఓకేనా? సో ఏం చెప్తున్నా అదే చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్లిప్స్ అని చూసారా, అలో వ్యూవర్స్ టు క్లిప్స్ మై కంటెంట్ అంటే నేను ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నా ఎవరికి వేరే వాళ్ళకి నా వీడియో నుంచి ఏమైనా క్లిప్స్ వాళ్ళు ట్రిమ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల ప్లస్ పాయింట్ మనకి ఏమంటే నా లాంగ్ వీడియో నుంచి ఏమైనా ఒక షార్ట్ క్లిప్ తీసుకుంటే అది నచ్చితే వేరే వాళ్ళకి దాని ఒరిజినల్ వీడియో లింకుతారు. లింకినప్పుడు వాళ్ళు నా ఛానల్కి వస్తారు. నా ఛానల్కి వచ్చినప్పుడు ఎవరికి ట్రాఫిక్ పెరుగుతుంది, నాకే పెరుగుతుంది కదా. సో అట్లా అనమాట. సో ఆల్మోస్ట్ నేనే కాదు చాలామంది దీన్ని ఆన్లైన్ పెట్టుకుంటారు, పర్మిషన్ ఇస్తారు వేరే వాళ్ళకి. ఓకేనా? సో ఇది అయిన తర్వాత ఇప్పుడు 2 అయిపోయినాయా. థర్డ్ ఏముంది, ఫ్యూచర్స్ ఎలిజిబిలిటీ ఉందా, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత బై డిఫాల్ట్ ఇది వచ్చి ఈ 3 మనకి ఎనేబుల్లో ఉండాలండి. బై డిఫాల్ట్ ఫస్ట్ వచ్చేసి ఎనేబుల్డ్ అయి ఉంటుంది. సెకండ్ వచ్చేసి మన ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలా, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ కూడా నాకు ఎనేబుల్ అయిపోతుంది. థర్డ్ వచ్చేసి మనం ఒక గవర్నమెంట్ ఐడి ఏదైనా ఒక పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ పెట్టి ఐడి ప్రూఫ్ ఇచ్చి సేవ్ చేస్తే అది కూడా మనకి ఎనేబుల్డ్ అయిపోతుంది. ఈ 3 మనకి ఎనేబుల్డ్ అవ్వడం వల్ల మనకు ఛానల్ గ్రోత్ వస్తుంది. ఇట్లా మనకు కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, కామెంట్ సెక్షన్ ఓపెన్ అవుతుంది, కమ్యూనిటీ పోల్ ఓపెన్ అవుతుంది, ఎవ్రీథింగ్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఈ 3 మనకి ఎనేబుల్ అయి ఉండాలా చూసుకోండి. ఓకేనా? దీని తర్వాత వచ్చేసి ఏముంది, అప్లోడ్ డిఫాల్ట్స్ ఉందా, ఇది క్లిక్ చేయండి. అప్లోడ్ డిఫాల్ట్స్ అంటే బై బర్త్ ఆల్రెడీ మనం ఆటోమేటిక్గా పెట్టిన వాటిని డిఫాల్ట్స్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి బేసిక్ ఇన్ఫో అని చూసారా, ఇక్కడ టైటిల్ మీరు రెగ్యులర్గా వీడియో చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్గా ఈ ఛానల్లో వ్లాగ్సే చేస్తా. ఓకేనా? కాబట్టి డిఫాల్ట్ ఏం పెట్టేసిన, డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని పెట్టేసిన. ఇక్కడ మీరు ఇష్టం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఓకేనా? డిస్క్రిప్షన్ చూసారా, మీరు చాలామంది యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు వాళ్ళ డిస్క్రిప్షన్ చెక్ చేస్తే వాళ్ళ సెకండ్ ఛానల్ నేమ్, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ డిస్క్రిప్షన్లో కొంచెం మ్యాటర్ వేరే కొన్ని ట్యాగ్స్ బై డిఫాల్ట్ ఉంటాయి. వాళ్ళు ప్రతి వీడియోకి పెట్టరు, ఎందుకంటే ప్రతి వీడియోకి పెట్టుకుంటూ కూర్చుంటే టైం బాగా వేస్ట్ అవుతుంది. అందుకని ఇంకా మన సోషల్ మీడియా అకౌంట్స్ కానీ లేకుంటే కొన్ని డిఫాల్ట్ ట్యాగ్స్ కానీ కొద్దిగా మనం చేసే వీడియోకి సంబంధించి కొంచెం మ్యాటర్ కానీ ఈ డిస్క్రిప్షన్లో రాయాల్సి ఉంటుంది. రాస్తే మనకు ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. ఎవ్రీ వీడియోకి మనం పెట్టాల్సుకుంటా అది మనకు సేవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విజిబిలిటీ చూసారా, విజిబిలిటీ 4 ఆప్షన్ ఉంటాయి, సరే 3 ఉన్నాయి ఇక్కడ. సో ఎప్పుడైనా సరే విజిబిలిటీ అనేది అన్లిస్ట్లో ఉండాలి. ఎందుకంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్ ఎవ్రీథింగ్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్ మన వ్యూవర్స్ ఎప్పుడైతే చూస్తారో ఆ టైంకి మనం దాన్ని పబ్లిక్ కొట్టాలి. పబ్లిక్ కొడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. బట్ బై డిఫాల్ట్ ఇది అన్లిస్ట్లోనే ఉండాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏముంది, పైన అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉందా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఏదైతే చూపిస్తున్నా అది మాత్రమే చేయండి, నేను చూపించింది మీరు చేయకండి. ఓకేనా? వదిలేయండి డిఫాల్ట్గా అట్లనే. ఓకేనా? ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏముందో డిఫాల్ట్ అవే పెట్టుకోండి. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఉంది అదే పెట్టేసుకోండి. ఇక్కడ నేను చేసే వ్లాగింగ్ వీడియోస్ ఎట్లా కేటగిరీలు వస్తాయి అంటే మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ వీడియోస్ చేస్తున్నారో దానికి సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఎట్లా నేను చేసే వ్లాగింగ్ వీడియోస్ కాబట్టి ఇక్కడ నాకు పీపుల్ అండ్ బ్లాగ్స్ అని వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ అంటే ఏంటంటే మీరు చేసే వీడియోస్ ఏ లాంగ్వేజ్ అని అడుగుతుంది. సో నేను చేసే వీడియోస్ తెలుగులో కాబట్టి నేను తెలుగుని పెట్టేసుకున్నా. ఓకేనా? ఇది డిఫాల్ట్ నన్ను అని పెట్టేసిన. ఓకేనా? ఇక్కడ వచ్చేసి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అంటే మీరు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్లో పెడుతున్నారని చెప్పేసి అడిగింది. సో మోస్ట్లీ ఇంగ్లీష్ తెలుగే పెడతా కాబట్టి. బట్ ఇందులో ఒకటి ఏంటంటే ఏదన్నా ఒకటే మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని వస్తుంది. బట్ నేను ఒకటి తెలుగు కూడా సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నా. ఓకేనా? దాని కింద వచ్చేసి కామెంట్స్ అడుగుతుంది. కామెంట్స్ మీరు ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే ఆఫ్లో పెట్టద్దు. కామెంట్స్ ఆఫ్లో పెడితే ఏమైందంటే యూట్యూబ్ ఏమో అర్థం చేసుకుంటుంది, ఇతను ఏదో ఈ వీడియోలో తప్పు అని చేసిండు అందుకని ఆఫ్లో పెట్టిన అనుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడు ఆఫ్లో పెట్టద్దండి, ఆన్లో పెట్టుకోవాలి. ఎవరైనా మనకు బ్యాడ్ కామెంట్లు పెడితే ఆ కామెంట్లు మనం రిమూవ్ చేసుకోవాలి అంతే. బట్ ఆన్లో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇందులో టిక్ మార్క్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఏముంది, షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అంటే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది డిస్లైక్ చేస్తారు, ఎంతమంది కామెంట్ చేస్తారు ఇక్కడ నుంచి కనబడుతుంది. ఇది ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బస్ ఇక్కడ వరకు అయిపోయింది కదా.
సో ఇవి మనకు సరిపోతాయండి, ఇవి మాత్రం సరిపోతాయి. ఓకేనా. తర్వాత వచ్చేసి కింద సేవ్ అని చూసారా, ఇక్కడ సేవ్ క్లిక్ చేసుకోండి. సో చూసారా ఇక్కడ ఉంటుంది, ఇగో సెట్టింగ్స్ సేవ్ అని పడ్డది ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఇవి అయిపోయినాయి. దీని తర్వాత మళ్ళీ జూమ్ చేసుకోండి, ఇక్కడ కిందికి రండి. ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ కిందికి వెళ్ళి కస్టమైజేషన్ అంటారు దీన్ని. చాలా మనం కస్టమైజేషన్ కూడా కరెక్ట్గా చేసుకోవాలా, చేసుకుంటే మనకు చాలా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ 3 ఉన్నాయండి, లేఅవుట్ అని, బ్రాండింగ్ అని, బేసిక్ ఇన్ఫో అని. ప్రతిదీ చూసుకోండి. ఇక్కడ నేను ప్రతిదీ జూమింగ్ చేసుకుంటూ చూస్తున్నా. ఇక్కడ ఏముంది, వీడియో స్పాట్లైట్. ఓకేనా, మీకు అర్థం కావచ్చు, చదువుకోండి. ఓకేనా. ఇక్కడ ఏముంది, ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్. అంటే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకున్నప్పుడు మన ఛానల్ సంబంధించి ఒక ట్రైలర్ పెట్టాలి. ట్రైలర్ పెడితే ఇక్కడ ఉంది, ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యాడ్ ఉందా, ఒక వీడియో మీరు ఫోన్తో రికార్డ్ చేసుకోవచ్చు. ఏమని ఫ్రెండ్స్, నా పేరు మహేష్, నేను నా ఈ ఛానల్లో డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అని చెప్పి. అంటే ఏదో ఒకటి, అంటే మీరు చేసేదాన్ని బట్టి నేను వ్లాగింగ్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఏ వీడియోస్ చేస్తే దాని గురించి ఒక వీడియో షూట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఉందా, యాడ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మన గ్యాలరీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం పెట్టాలనుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మోస్ట్లీ ఇది ఎవరు పెట్టరు, ఎందుకంటే డైరెక్ట్ మనం వీడియో పెట్టినప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ అవుతుంది, దాని ద్వారా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ ఇట్లా మోస్ట్లీ ఇది ఎవరు వాడరు, నాకు తెలిసి నేనైతే వాడలే. మీకు వాడాలనుకుంటే మీరు వాడుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏముంది, ఫ్యూచర్డ్ అండ్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్. అండ్ మన ఛానల్లో ఏదన్నా ఒక వీడియో మంచిగా పర్ఫామ్ చేస్తే దాన్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకొని మనకు ఫాలో చేస్తారు. ఓకేనా. సో ఇంకోటి వచ్చేసి ఇదేంది, ఫర్ యూ అంటే ట్యాప్ మనకు సంబంధించింది. ఇక్కడ ఇది ఆన్లో ఉండాలి యాక్చువల్లీ. ఇప్పుడు ఇది ఆఫ్ అయిందా, మీకు చేసి చూపించిన ఆన్లో ఉంది. ఓకేనా. ఇటు వెళ్తే ఆఫ్, ఇది ఆన్. ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు అందులో కొన్ని డిఫరెంట్ వీడియోస్ సబ్స్క్రైబ్లో కనబడతాయి. మోస్ట్ పాపులర్ అని, లేటెస్ట్ అని, లేకుంటే మోస్ట్ వ్యూడ్ అని చెప్పేసి ఒక సెక్షన్ కనబడుతుంది. ఆ సెక్షన్ మనకి రెడీ చేసుకోవచ్చు. ప్లస్ నుంచి ఇక్కడ ఉంది ఆ సెక్షన్ అని, దీన్ని క్లిక్ చేసి మనం రెడీ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ జూమ్ చేస్తున్నా, బ్రాండింగ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మన ఛానల్ యొక్క లోగో అనమాట. మన ఛానల్ లోగో అక్కడ మన ఫోటో పెట్టుకుంటాం కదా చాలామంది. సో ఇక్కడ చూసారా, యాడ్ పెట్టిన చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే రిమూవ్ అనుకుంటే ఇక్కడ రిమూవ్ కొడితే వెళ్ళిపోతుంది. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ ఏముంది, బ్యానర్. ప్రతి ఛానల్కి ఒక బ్యానర్ ఉంటుందండి. పైన అది వాళ్ళ ఛానల్ డెప్త్లోకి వెళ్తే పైన కనబడుతుంది వాళ్ళ బ్యానర్ ఏముంది, వాళ్ళ బ్యానర్ మీద వాళ్ళు ఏం రాశారు, వాళ్ళు ఎట్లాంటి కంటెంట్ చేస్తారని చెప్పేసి అక్కడ ఒక బ్యానర్ ఉంటుంది. దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏం రాసినా, నేను మహేష్ దమ్మాయి వ్లాగ్స్, అంటే నేను ఈ ఛానల్లో వ్లాగ్స్ పెడతా కాబట్టి వ్లాగ్స్ సంబంధించి ఒక బ్యానర్ రెడీ చేసి పెట్టేసిన. ఓకేనా. ఇక్కడ ఏముంది, వీడియో వాటర్ మార్క్. అంటే మనకు ప్రతి ఒక్క వీడియోలో ఇక్కడ లాస్ట్లో చివర్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, దాన్ని వీడియో వాటర్ మార్క్ అంటారు. ఆ ప్లేస్లో మనం మన లోగో కానీ, మన ఛానల్ నేమ్ కానీ, మన ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. అట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఛానల్ కొంచెం మంచి లుక్ వస్తుంది. లేకుంటే అక్కడ ఒక చిన్న వాటర్ మార్క్ కనబడుతుంది, అదే వాటర్ మార్క్ ఎంటైర్ వీడియోలో కనబడుతుంది. ఇప్పుడు నా ఛానల్లో మోస్ట్లీ ఎవరికి కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇది దాన్ని హైడ్ చేసేస్తుంది. బట్ పెట్టుకోవడం బెటర్. ఓకేనా. మన మంచి బ్యానర్ ఫోటో ఇక్కడ సెట్ చేసుకుంటే మనకు చూడడానికి బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉంది, చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ ఇంకోటి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. 3 ఆప్షన్స్ అంటే ఏంటంటే, డిస్ప్లే టైం అంటే ఎప్పుడు కనబడుతుంది అంటే ఎండ్ ఆఫ్ వీడియో, అంటే ఆల్మోస్ట్ ఈ బ్యానర్ ఎప్పుడు కనబడుతుంది, ఇది వాటర్ మార్క్, ఈ ఫోటో ఆల్మోస్ట్ వీడియో ఎండ్ అయ్యేటట్టు కనబడుతుంది అనమాట. ఇది సెలెక్ట్ చేసుకుంటే. అట్లా కాకుండా కస్టమ్ స్టార్ట్ టైం అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే వీడియో ఎప్పుడైతే మీరు చూడడం స్టార్ట్ చేస్తారో అప్లోడ్ చేసినప్పుడు అప్పుడు కనబడుతుంది. అట్లా కాకుండా ఎంటైర్ వీడియోని ఇక్కడ ఉందా, ఇది సెలెక్ట్ చేసుకుంటే వీడియో స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు ఆ ఫోటో కనబడుతూనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వ్యూవర్స్కి కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. అందుకని అట్లా పెట్టుకోవద్దు. జస్ట్ ఎండ్ ఆఫ్ వీడియో పెట్టుకోవాలా, లైట్గా కనిపించి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఎందుకంటే వ్యూవర్స్ చూసే వాళ్ళకి చిరాకు వేస్తుందంటే మన ఛానల్కి అసలు గ్రోత్ రాదు. ఓకేనా. లాస్ట్ ఏముంది, బేసిక్ ఇన్ఫో, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసుకోండి, ఇక్కడ మీరు ఛానల్ నేమ్ పెట్టుకోవాలా. నేమ్ పెట్టుకున్న తర్వాత మీరు ఆ ఛానల్కి హ్యాండిల్ నేమ్ ఏమని పెట్టాలనుకుంటున్నారు ఇక్కడ పెట్టుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆళ్ళకు ఛానల్ ఉంది కాబట్టి దానికి మహేష్ దమ్మాయి అని పెట్టిన, దీనికి వచ్చేసి మహేష్ దమ్మాయి వ్లాగ్స్ అని పెట్టేసిన. ఓకేనా. ఛానల్ నేమ్ మీరు హ్యాండిల్ రూపంలో ఎట్లా కావాలనో అట్లా పెట్టేసుకోండి. ఓకేనా. సో ఇది డిస్క్రిప్షన్. ఓకేనా. ఇక్కడ డిస్క్రిప్షన్ ఆల్రెడీ చెప్పిన, డిస్క్రిప్షన్లో ఏం రాయాలని చెప్పేసి డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాస్తే ఎవరైనా మన ఛానల్ డెప్త్లోకి వెళ్ళి చెక్ చేస్తే చదివితే వాళ్ళకి అర్థమవుతుంది, ఇతను సో అండ్ సో టాపిక్ మీద వీడియోస్ చేస్తాడు కాబట్టి వాళ్ళకి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకుంటే లేదు. బట్ డిస్క్రిప్షన్ రాసి పెట్టుకోవడం మనకు మంచి అనమాట. ఓకేనా. ఇంకోటి ఓకేనా, అయిపోయిందా.
ఇక్కడ మన ఛానల్ యూఆర్ఎల్, ఇప్పుడు ఇది మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో దీనికి సంబంధించి ఒక యూఆర్ఎల్ ఉంటుందా, ఆ యూఆర్ఎల్ ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా, పేస్ట్ చేసుకుంటే మనకు కూడా కొంచెం మంచిది. ఇక్కడ ఉంది చూసారా, ఈ యాడ్ లింక్ అని క్లిక్ చేస్తే ఇంకోటి వస్తుంది. సో చూసారా ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ గాడి యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టేసిన, సో ఇట్లా ఆల్రెడీ లింక్ పెట్టినా ఇక్కడ ఏంది, మనకు కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉంటాయి కదా. సో ఇట్లా మనం వేరే సపరేట్ ట్యాబ్ తీసుకొని ఇట్లా తీసేసుకొని ఇక్కడ కింద ఉంది చూసారా, ఇక్కడ ఛానల్ ఫేస్బుక్ ఉందనుకోండి, ఇక్కడ ఫేస్బుక్ అని పెట్టేసుకొని ఆ ఫేస్బుక్ లింక్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు వస్తుంది. యూఆర్ లింక్ ఉంది చూసారా, అక్కడ మన వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింక్ ఇక్కడ పెట్టుకోవచ్చు. దీనివల్ల ఛానల్ ఎవరైనా ఓపెన్ చేస్తే వాళ్ళకి అన్నీ కనబడతాయి అన్నమాట. ఓకేనా, సో ఇది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా, ఇక్కడ మీరు మీ సెకండ్ మెయిల్ ఐడి పెట్టుకోవాలా, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ నేనైతే పెట్టలేదు మీకు బట్ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి యూజ్ చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసారో ఆ మెయిల్ మాత్రం ఎక్కడ ఇవ్వకండి. సెకండ్ మీరు బిజినెస్ ఎంక్వైరీ కోసం ఒక మెయిల్ క్రియేట్ చేస్తారు కదా, పెడితే మీకు ఆ మెయిల్ ఇక్కడ పెట్టేసుకోండి. ఓకేనా, సో పెట్టుకున్న తర్వాత అన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన ఇక్కడ జూమ్ చేసిన ఇక్కడ పబ్లిష్ అని కనబడుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నా. ఇక్కడ పబ్లిష్ అని చెప్పేసి ఇట్లా బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. పబ్లిష్ అని కొడితే అవి మీరు ఏవైతే చేంజ్ చేసారో అవన్నీ మళ్ళీ సెట్టింగ్ కరెక్ట్గా అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు ఈ బేసిక్ సెట్టింగ్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాతనే మీ ఛానల్ కొద్ది గొప్ప మంచి గ్రోత్ వస్తుంది, మంచి వ్యూస్ వస్తాయి. ఓకేనా, ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియదు, అందుకే ఈ వీడియో మీకోసం చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకొని తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అండి. బాయ్.